మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అనిల్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశాడు అనిల్ రావుపూడి. ఇప్పుడు చిరుతో కూడా ఆ రేంజ్ హిట్ చేస్తాడని భావిస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో మొదలైన చిరు అనిల్ సినిమా రెగ్యులర్ షూట్కు డేట్ లాక్ చేశారు. స్క్రిప్ట్ టోటల్ వర్క్ ఫినిష్ అవడంతో ఇక అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేసుకుని ఈ నెల 22 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరు సరసన హీరోయిన్గా పలువురి పేర్లు వినిపించగా ఫైనల్గా కాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఫిక్స్ చేసినట్టు సమాచారం. అందుకోసం భారీ మొత్తంలోనే చాట్ చేసిందట నయనతార. భీమ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గరికపాటి నిర్మిస్తున్నారు. చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను తీసుకోవడానికి అనిల్ సంప్రదింపులు జరిపాడు. కానీ నయనతార ఈ సినిమా కోసం 18 కోట్ల పారితోషికం డిమాండ్ చేసింది. అయితే ఆమె చాలా ఎక్కువ పారితోషికం చెప్పడంతో చిత్ర బృందం అతిథి రావ్, హైదరి వంటి ఇతర నటీమణులతో కూడా చర్చలు జరిపారు. కానీ అవి ఫలించలేదు. ఈ క్రమంలో అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నయనతారనే అనిల్ రావుపూడి హీరోయిన్గా ఫైనల్ చేశాడని సమాచారం. అయితే నయనతార చెప్పిన డిమాండ్లకు అనిల్ రావుపూడి నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ మేలో మొదలుపెట్టి 90 రోజుల్లో పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో 300 నుండి 500 కోట్లు కొల్లగొట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.